నా పేరు లలిత, దున్నా లలిత. టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు బాగా ఇష్టం. సో అందువల్ల నేను టీచింగ్ ఫీల్డ్ని వదులుకోలేకపోయేదాన్ని. వేరే జాబ్కి వెళ్దామన్నా ఇష్టపడేదాన్ని కాదు. నాకు 2 ఏళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. భయం వేసింది. ఇంకా నేను ఈ లోకంలో బ్రతుకును, నా పని అయిపోయింది, భవిష్యత్తు అంతా మసగగా అనిపించింది. అమ్మాయి చచ్చిపోతుంది అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు, ఆ పరిస్థితి చచ్చిపోతుంది అనుకుంటారు. వాస్తవానికి చెప్పాలంటే నాకు క్యాన్సర్ గురించి ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, వెనకడుగు వేస్తే వెనకబడిపోతాము, ఏదైతే అదైంది, ముందుకు అడిగేద్దాం. సార్ నమస్తే అండి, నా పేరు లలిత. మాది సూర్యాపేట డిస్టిక్, నడిగూడెం మండలం, నడిగూడెం గ్రామం అండి మాది, లోకల్. సో నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను జాయిన్ అయ్యాను అక్కడ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎంటెక్ చేశానండి. చేస్తూ అక్కడ జాబ్ చేశాను. దాదాపు నేను 16 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. దాదాపు 50 కిలోమీటర్లు జర్నీ చేసి జాబ్కి వెళ్ళి వస్తుండేదాన్ని. 12 అవర్స్ కూడా టీచింగ్ ఫీల్డ్లోనే నేను గడిపేదాన్ని, ఎందుకంటే ఆ ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి. సో దానివల్ల ఏమైందంటే హెల్త్ పర్పస్లో బాగా వీక్ అయ్యేదాన్ని. సరిగా టైంకి తినక, క్లాసెస్ ఎక్కువైపోయి 5 పీరియడ్స్ డైలీ కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేసేదాన్ని. సో ఎక్కువ టీలు తాగేదాన్ని. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయేసరికి టీలు బాగా అలవాటు అయిపోయింది. దాదాపు 10 నుంచి 12 టీలు తాగేదాన్ని రోజు. సో హెచ్ఓడిగా కూడా చేశాను నేను డిపార్ట్మెంట్కి. నాది ఈసీ డిపార్ట్మెంట్. సో ప్రస్తుతం అయితే ఇక్కడే ఉంటున్నాను, టీచింగ్ ఫీల్డ్లోనే కొనసాగుతున్నాను. నాకు బ్రెస్ట్లో చిన్న గడ్డ అయిందండి. అది నేను నార్మల్ పాలగడ్డనేమనుకొని లైట్ తీసుకున్నాను. దానివల్ల ఒక నెల రోజులు కూడా అంతే లేట్ అయిపోయింది చూపించుకోవడం. అయితే ఎందుకైనా మంచిదని దాన్ని టెస్ట్ చేయించాము. టెస్ట్ చేపిస్తే దానికి రిపోర్టు ఒక 1 వీక్ పట్టింది రావడానికి. ఫినాక్ టెస్ట్ చేపిస్తే దాంట్లో ఇది క్యాన్సర్ సంబంధించిన డిసీజ్ లాగా ఉందని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళమని సజెస్ట్ చేశారు. అన్నీ కలిసి వస్తే ప్రయాణం ముందుకు సాగుతుంది, లేదంటే నా ఈ ప్రయాణం ఇక్కడే ఆగిపోతుంది అనుకున్నా. ఫస్ట్ నేను షాక్ తిన్నానండి. చాలా బాధపడ్డాను నేను. ఏం అర్థం కాలేదు అసలు ఫస్ట్లో. ఎందుకంటే క్యాన్సర్ రావడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటని. చాలామంది క్యాన్సర్ పేషెంట్లని నేను సలహా ఇచ్చి నేను గైడ్ చేశాను. ఫస్ట్ టైం నాకు అలా అయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత డాక్టర్ సలహాలు తీసుకున్నాక నాకు సర్జరీ చేయించుకోవడం కానీ, కీమోస్ పెట్టించుకోవడం కానీ ఇష్టం లేదండి. ఫస్ట్ ఒక 8 మంది డాక్టర్స్ సలహా తీసుకున్నానండి. సారు ఇచ్చిన సలహాతోటి నేను సర్జరీ చేయించుకోవడం జరిగింది. అరకల్లో పేషెంట్లను చూసినప్పుడు సగం ప్రాణం పోయిందండి. నాకు కీమోస్ పెట్టించుకున్న పేషెంట్స్ అందరూ కోమాలో ఉండి నా ముందు నుంచి వెళ్ళిపోతుంటే చూసి ఇంకా భయపడ్డానండి. నా కళ్ళల్లో నీళ్ళు అలా జారిపోయాయి. అసలు అంత ఏడ్చానండి నేను. 2 కీమోలకే నేను చాలా వీక్ అయిపోయాను. కంప్లీట్ నా రూపం మారిపోయింది, ఆకారం, కలర్ అన్నీ మారిపోయింది. అసలు ఇంక అనుకున్నాను నేను కాదు, నా పని అయిపోయింది అనుకున్నాను. డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇది ఇంతే ఉంటుంది, ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, జ్వరం వస్తుంది, మీరు ఇట్లానే ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు అంటే ఇలానే ఉంటారు, అంతే తట్టుకోవాలి అంతే అని ర్యాష్గా చెప్పేవాళ్ళండి. ఆ దానికి ఇంకా భయం వేసేది నాకు. 2వ కీమో తీసుకున్న తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇంకోసారి హాస్పిటల్కి రావద్దు. ఆశ అనేది ఉండాలండి. నేను బ్రతుకుతానన్న ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక చెట్టుకి నీళ్లు పోసి పెంచినప్పుడు ఆ చెట్టు దినదినం ఎట్లా ఎదిగి స్ట్రాంగ్గా తయారవుతుందో, మన జీవితం కూడా చీకట్లో మనం ఉన్నప్పుడు ఇవన్నీ సహనము, నిరీక్షణ, ఆశ అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఆ పరిస్థితి నుంచి గట్టెక్కుతామండి. చాలా సెర్చ్ చేశాను, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా ఉంటే బాగుందని. మా అక్క బాగా అన్నీ వెతికి మాకు ఒక సలహా ఇచ్చింది. తనకి కొంతమంది డాక్టర్లు పరిచయాలు, అందరిని అడగడం, తెలుసుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇవ్వడం. ఆ సలహాలన్నీ మైండ్లోకి ఎక్కించుకొని కంగారు పడి, గాబారు పడి, నువ్వు ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు, డెఫినెట్గా నాకు నమ్మకం అనిపిస్తుంది, నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళిపో. నా చీకటి బ్రతుకుకి
ఖచ్చితంగా వెలుతురు వస్తుంది నేను అంటూ మళ్ళీ సమాజంలో నేను ఉండి బ్రతుకుతాను అని డాక్టర్ గారు చెప్పిన మాటలు బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. మనకు కనిపించి మేలు చేసే వాళ్ళే దేవుడు. మనకు కనపడనటువంటి వాడు మనకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. నేను రెడ్డి గారికి అయితే నేను అసలు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కూడా తీరదు సార్. ఎందుకంటే మా చెల్లిని లిటరల్గా ఎంత మంచిగా చూసుకుంటున్నామంటే ఆ సార్ పుణ్యమే సార్. నాకు నమ్మకం లేదు సార్. వేరు హాస్పిటల్లోకి పోయినా సొంతం ఆడపడుచు చనిపోయింది సార్. తనకు కూడా యూటరస్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా సార్, ఇన్ని రోజులు తన ముందు ఏడవని కూడా ఏడవలే. మాకు ఉండదేమో, మా చెల్లె మమ్మల్ని వదిలిపెట్టి పోతుందేమో అని చాలా సఫర్ అయినాం. ఎవరికి వాళ్ళు ఏడ్చినాం సార్. తన ముందు ఏడిస్తే ధైర్యపడుతుంది, ఇంకా గుండె ఇదైపోతుంది అనుకున్నాం. మోస్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది, కానీ మనకి క్యాన్సర్ ఇట్లాంటి పర్మనెంట్ వాటి మీద ఎక్కువ పని చేయవని అనిపించింది నాకు. ఆయుర్వేదిక్ అయితే మూలాలతో సహా క్లీన్ అవుతుందని నేను నమ్మాను. సో మంచిగా అనిపించింది. అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. సో మంత్లీ నేను వాడానండి. నాకు 6 monthsకే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వాడటం ప్రారంభించింది. బాగా అసలే వీక్ అయిపోయింది, చనిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఇంకా అది ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. రాను ఇక మనిషి ఆరోగ్యంగా అయింది. గెలవడం అంటే మరణాన్ని భయాన్ని తప్పించడం కాదు, కానీ ఆరోగ్యంగా జీవించడమే, ధైర్యంగా ఉండడమే నిజమైన ఆస్తిగా, గెలుపుగా నేను భావిస్తాను. అలాంటి గెలుపును, ఆశను, విజయాన్ని నిజంగా నాకు ఈ పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా దొరికింది. ఎలాంటి ప్రాబ్లం లేని హెల్దీ పర్సన్ లాగా తయారైపోయింది. నన్ను వెంటనే దగ్గర చూసుకున్నాను. హాస్పిటల్ టైంలో అక్క నాతో పాటు ప్రతిసారి మన హాస్పిటల్కి వచ్చేటప్పుడు అక్క దగ్గర అమ్మ. సో నా బలహీనతలో వాళ్ళే ఉన్నారు, మీరు బలంగా ఉన్నారు, నా ఆరోగ్యంలో కూడా వీళ్ళే ఉన్నారు. కారణం ఆయుర్వేదం. అక్కడ తెచ్చుకున్న మంత్రాలు ఈరోజు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించి అనేక వేల మందిని బ్రతికించాలనే ఆశతో నడిపిస్తున్న బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది.